హలో ఎవ్రీవన్, నేను శ్రీదేవి ఏడీఓగా ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సిఏడిఓ గారి రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాము. సిఏడిఓ గారి గురించి చెప్పాలంటే మనము ఈ కొద్ది సమయంలో చెప్పలేము. నేను ఫస్ట్ మేడంని ఏవోగా నాకు ఎప్పటి నుంచో పరిచయము. మరియు నాకు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినప్పుడు సిఏడిఓ గారిని చూసి చాలా ధైర్యంతో ఉన్నాను. మేడం కూడా ఏం భయపడద్దు, ఏం పర్వాలేదమ్మా, ఇక్కడ చేయొచ్చు అన్నట్టుగా నాకు ఎన్నో సందర్భాలలో ధైర్యం చెప్పారు. మరియు ఏ అవసరం వచ్చినా, ఏ ఫైల్ విషయం అడిగినా కూడా నాకు ఈజీగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూసేవాళ్ళు. మేడం ఉన్నదన్న ధైర్యంతో నేను ఇక్కడ ఎంతో తొందరగా నేర్చుకోగలిగాను, పికప్ అయ్యాను. మేడం రిటైర్మెంట్లో వెళ్తుంటే చాలా బాధగా ఉంది, కానీ రిటైర్మెంట్ అనేది ప్రతి మనిషికి తప్పదు. మేడం యొక్క రిటైర్మెంట్ జీవితం కూడా అదే ఆనందోత్సవాలతో జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాడు. మేడం ఎప్పుడు చిరునవ్వుతో మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసిందో అలాగే మనం కూడా అందరం కలిసి పనిచేసి అదేవిధంగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని మేడంకి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఫ్యూచర్లో అదే సంతోషాలతోటి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఊర్మిళ, జేఓ సిపి ఆఫీస్లో పనిచేస్తాను. మా సిఏడి మేడం గారు రిటైర్మెంట్ ఈ మంత్ అవుతున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వర్కింగ్ విత్ హర్ అండ్ ఆల్సో వీఆర్ మిస్సింగ్ మేడం వెరీ మచ్. 3-4 years నుంచి మేడంతో నేను కలిసి పనిచేస్తున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాంటి మేడం, అలాంటి సిఏడిఓ మాకు ఇంకా దొరుకుతారో లేదో అని డౌట్. మేడం ఎంత చూడ్డానికి మేడం తన మాట తీరు కోపంగా ఉంటారు, కానీ ఆమె మనసు మాత్రం చాలా మెత్తనిది. ఎవరిని హర్ట్ చేసేది కాదు, ఓన్లీ గట్టిగా మాట్లాడి వర్క్ తీసుకోవడం. కొంతమంది మనుషుల్లో మేడం గట్టిగా మాట్లాడితే ఇలా మాట్లాడితే, కానీ అట్లాంటి వాళ్ళని కూడా నేను ఖండించేదాన్ని. మేడం అలాంటిది కాదు, షీఈ్ వెరీ గుడ్ పర్సన్. అలాంటి మేడం మనకు దొరకదు. మేమైతే చాలా మిస్ అవుతున్నాం మేడం, మీరు రిటైర్ అవుతున్నట్టే. కానీ అది తప్పదు, అందరికీ రిటైర్మెంట్ అనేది ఉంటుంది, దాన్ని ఇంకా జీర్ణించుకోవాలి. కానీ వీఆర్ మిస్సింగ్ వెరీ మచ్ ఇన్ యువర్ డే టు డే వర్క్ ఇన్ ద ఆఫీస్ మేడం. మీ రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. హలో సుధారాణి మేడం. సారీ సుధక్క, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1992 or 1974? అమ్మో, 1974 అంటే చాలా లాంగ్. ఐ స్టార్ట్ విత్ 1992. నాకు సుధక్కకున్న పరిచయం ఆఫీస్ వరకే పరిమితం కాదు. నాకు సుధక్క చిన్నప్పటి నుంచి ఒక సిస్టర్ లాగా. నేను సుధక్క ఆల్మోస్ట్ 12 years ఒకే ఆఫీస్లో వర్క్ చేశాము. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ టుగెదర్. ఎస్పెషలీ లంచ్ టైంలో సుధక్క తెచ్చే యమ్మీ ఫుడ్, వావ్, ఇప్పటికీ నాకు గుర్తుంది. సుధక్కలో నాకు నచ్చే క్వాలిటీస్ ఏంటంటే, తను పైకి ఎంత గంభీరంగా ఉన్నా లోపల చాలా సెన్సిటివ్, అందరికీ సహాయం చేయాలనే మనస్తత్వం కలది. తనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా తన ఫేస్ మీద ఒక స్మైల్. వావ్, I like that smile. Thank you Sudhakka for being there in every moment of my life. And finally, congrats Lady Boss for completing 42 years of service successfully, and now relax and enjoy your retirement life. నేను మొహమ్మద్ ఇస్మాయిల్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. గౌరవులైన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ఎన్ సుధారాణి గారు గత 4 సంవత్సరాలు మన ఆఫీసులో మన మధ్యలో ఎంతో అప్యాయంతో, ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఎంతో హార్డ్ వర్కింగ్ చేసినందుకు గాను నేను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ఎన్ సుధారాణి గారికి అభినందిస్తూ అందరూ ఎంతో గౌరవిస్తూ స్టాఫ్కి పని నేర్పిస్తూ తాను కూడా అందరితో కలిసి మెలిసి పనిచేశారు. ఆమె మన స్టాఫ్ అందరికీ మన ఆఫీసులో చేసిన సేవలు మరవరానివి. రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి తన వయసును కూడా లెక్క చేయకుండా ఎంతో చురుకుగా పనిచేశారు. శ్రీమతి ఎన్ సుధారాణి సిఐడి వారు కుటుంబ సభ్యులతో కూడా నెరవేరుస్తూ ఆఫీస్ పనిలో ఏ లోటు లేకుండా ఉద్యోగానికి ధైర్యంగా
భావించిన, ఆఫీసులో ఏ పని లోటు లేకుండా ఉద్యోగాలు ధైర్యంగా భావించిన ఎం సుధారాణి గారి జీవితం అందరికీ ఆదర్శనీయం. చాలా ప్రశాంతంగా పని చేయవచ్చు, కానీ ఎం సుధారాణి గారు సిఐడిఓ ఎంతో మర్యాదతో రాత్రింబాళ్ళు ఒక మంచి ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని నిర్వహించింది. ఆమె ఈరోజు పదవీ విరమణ చేసుకుంటున్న సందర్భంగా నేను చెప్పేది ఏమనగా, మేము ఒక మంచి ఆఫీసర్ను కోల్పోతున్నాము. శ్రీమతి సుధారాణి గారు సిఐడిఓ మంచి ఆరోగ్యాలతో ఆమె జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె కుటుంబంలో అందరూ ఆమెతో కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్తే మ్యామ్. మన సిఇఓ మ్యామ్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నా పేరు సుధీర్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్, ప్లానింగ్ సెక్షన్ మరియు B1 ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మన మ్యామ్ సిఇఓగా రిటైర్డ్ కావడం సిటీ పోలీస్ నుండి నాకు చాలా ఆనందదాయకం ఉన్నది. అలాగే నేను సిఇఓ మేడం గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు 1982లో జూనియర్ అసిస్టెంట్గా సిపిఎల్ అంబార్పేటలో జాయిన్ అయి అంచెలంచెలుగా ఎదుగుతూ 42 సంవత్సరాల 3 నెలలు సర్వీస్ పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్ కావడం చాలా ఆనందదాయకమైన విషయం. 42 సంవత్సరాల 3 నెలలు సర్వీస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా 4 ప్రమోషన్లు తీసుకొని సిఇఓ మేడం దాకా ఆఫీసర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయిలో ఇంత సర్వీస్ చేసిన వారు నాకు తెలిసిన వరకు అయితే ఎవరు ఉండరు. 42 సంవత్సరాలు 3 నెలలు చేసిన వారు. మేడం గారు పైనుంచి ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని కింది సిబ్బంది మీద ప్రేమపూర్వకంగా మన గైడెన్స్ ఇస్తూ అందరి నుండి మంచిగా పని చేపించి 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో పనిచేసి మన సిఇఓగా సిటీ పోలీస్ నుండి ఈరోజు రిటైర్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము. అలాగే మేడం గారు ఆఫీసర్స్ నుండి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక అక్కగా ఇన్ని రకాలుగా కూడా అందరి మీద అభిమానం తెలియపరుస్తూ, ఒక మాటలో చెప్పాలంటే ఒక నీరు ఏ పాత్రలో పోస్తే ఏ విధంగా ఆ పాత్రకు తగ్గట్టుగా ఒదిగి ఉంటుందో అలాగే మన సిఇఓ మేడం గారి నుంచి చెప్పవచ్చు. ఎందుకనగా సిఇఓ మేడం గారు ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర మీద మన సిఇఓగా అని చూడకుండా కింది నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికి కూడా ఆ ఇబ్బందులు షేర్ చేయకుండా తన వంతు కర్తవ్యంగా ఆఫీస్లో ప్రతి ఒక్కరితో చాలా చక్కగా ప్రేమపూర్వకంగా పని తీసుకుంటూ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ఇప్పుడున్న సిపి సార్ గారి యొక్క ఈ ఆఫీస్ 100%గా సక్సెస్ చేయడంలో మేడం పాత్ర చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరికి ఈ ఆఫీస్లో కంపల్సరీగా పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకుంటూ సార్ గారి నుండి మన్ననలు పొందుతూ కంప్లీట్ చేసుకుంటూ అందరి నుండి చాలా చక్కగా వర్క్ తీసుకొని మంచిగా గైడెన్స్ ఇస్తూ ఒక మెంటర్గా మన మేడం గారికి శుభాభివందన తెలియజేస్తూ, అలాగే మేడం నమ్ముకున్న మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అలాగే ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే మేడం గారి రిటైర్మెంట్ జీవితం కూడా చాలా చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. నేను హబీబుర్ రెహమాన్, ఎస్ఆర్ సెక్షన్ సూపరింటెండెంట్. సుధారాణి మేడం గురించి చెప్పాలని, మేడం చాలా మంచి మనసు, అందరికీ పిల్లల్లాగా చూసుకుంది. మేము ఏమైనా చిన్నగా పొరపాట్లు చేసినా కూడా ఎక్స్పీరియన్స్తో దానికి చదువుకొని సంజాయించింది అందరికీ. మేడం పోతుందని హ్యాపీనెస్ కూడా ఉంది, కొంచెం బాధ కూడా ఉంది. బట్ 2 years సర్వీస్ చేసి పోతుందంటే అది హ్యాపీ. కానీ మేడం 7 years మా దగ్గర వర్క్ చేసింది, చాలా हेल्पफुल చేసింది मैडम। थैंक यू मैडम नमस्ते, आपका बहुत बहुत शुक्रिया। आप 4 साल बहुत हेल्प करे हम लोगों को।
ನಾವು हमेशा కూర్చోరావు అచ్చేరావు. గౌరవనీయులైన శ్రీమతి ఎం సుధారాణి సిఐడిఓ గారికి నమస్కారములు. మీరు ఈ సంస్థలో భాగమై మీ యొక్క 42 ఏళ్ల సర్వీసులో మీ జ్ఞానాన్ని మాకు పంచినందుకు మరియు మీ ఎనలేని కృషికి ధన్యవాదములు. మీ తక్కిన జీవితం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆనందమయంగా సాగిపోవాలని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని చూడాలని ఆకాంక్షిస్తూ పదవి విరమణ శుభాకాంక్షలు. మీ జయప్రద వెల్బర్ సూపరింటెండెంట్. నమస్తే అండి అందరికీ. నా పేరు వాసు, సూపరింటెండెంట్ లక్ష్మిగా పనిచేస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి మా దగ్గర ఏడీఓగా చేశారు, అలాగే సిఏడీఓగా చేస్తున్నారు. సుధారాణి మేడం తను ఈ నెల రిటైర్ అవుతున్నారు. ఎవరికైనా ఎంప్లాయ్ అయినా వాళ్ళకి రిటైర్మెంట్ వస్తుంది. కానీ ఎవరు రిటైర్ అయినప్పుడు నాకు ఫీలింగ్ ఎందుకు మేడం రిటైర్ అవుతున్నట్టు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేనే కాదు, స్టాఫ్ అంతా కూడా అందరూ వాళ్ళతో ఉన్నారు. ఎందుకంటే తను అందరినీ అంతగా ప్రేమించేది, వాళ్ళకి సపోర్ట్గా ఉండేది. వచ్చినా కూడా పైన ఆలోచిస్తూ మేడం ఏదైనా కూడా మేడం మా దాకా రాకుండా తనే భరించుకుంటున్నారు. మమ్మల్ని పిలిచి జస్ట్ ఇట్లా చేయండి, ఆఫీస్ ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి నవ్వుతానే గైడ్ చేసేది. సో ఆ మేడం గారు ఇప్పుడు ఈరోజు 2 days తర్వాత రిటైర్ అవుతుందంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేడం గురించి అంటే మా తను మహామనిషి, అంత దాంతో మిగతా వేరే మాట ఉపయోగించాలి మేడం గురించి. తను లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. మమ్మల్ని ఎప్పుడు పోయినా కూడా చాలా ఆదరణగా ప్రేమగా చూస్తుంది. మేము ఏది చెప్పినా కూడా సాధ్యమైతే ఖచ్చితంగా మా కోరికలు తీర్చుకుంటే మాకు సపోర్ట్ చేసుకుంటే వర్క్ కూడా మాకు తెలియని వర్క్ కూడా వెళ్ళి అడిగితే మేడంని ఫైల్ తీసుకొని తను ఫైల్ మొత్తం కంప్లీట్ చేసి నాకు ఇచ్చి ఇది ప్రాసెస్ చేయాలని చెప్పేసి నా చేతికి ఇచ్చారు. సో అలాంటి మేడం గురించి చెప్పేటప్పుడు కొంచెం చాలా బాధగా ఉంది. చాలామంది నాతో కూడా మా కొలీగ్స్ కానీ సీనియర్ స్టేట్ కూడా చాలా బాధపడుతున్న దగ్గర మేడం వచ్చి కన్నీటి పరమట్టుగా అయ్యారు. మేడం ఎవరు వస్తారో ఎలా చూస్తారని అంటే మేడం మొత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు మా దగ్గర సిటీ పోలీస్. ఏదైనా కూడా మేడం రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని, మంచి ఆయురారోగ్యం లేవాలని భగవంతుని కూడా థ్యాంక్ యూ. Namaste madam, may your retirement be as enriching and fulfilling as the journey you've shared with us. May God bless you with a good health and prosperity in the coming retirement journey of your life. Thank you so much for being a guide and a mentor for all of us. Thank you so much. Hi everyone, my name is Sridhar, Office Superintendent T&L Section Head Office. CIDO సుధారాణి మేడం గారి రిటైర్మెంట్ సందర్భంగా మేడంతో మాకున్నటువంటి అనుబంధాన్ని మీతో ఈ విధంగా పంచుకుంటున్నాను. మేడం గారి గురించి చెప్పాలి అంటే మేడం గారు ఒక ఆఫీసర్గా కాదు, మాలో ఒకరిగా ఉంటూ ఎల్లప్పుడూ మమ్మల్ని తనకి ఉన్నటువంటి అపారమైన 43 సంవత్సరాల అనుభవంతో కూడినటువంటి సూచనలు సలహాలు ఎల్లవేళలా మాకు ఇస్తూ మా పని విషయంలో కానీ మా ఫైళ్ళ విషయంలో కానీ ఖచ్చితత్వం మరియు జవాబుదారీతనం మేము ఉంచుకునేలాగా మమ్మల్ని మాకెంతగా తోడ్పడ్డారు. ఆ ఇచ్చినటువంటి సలహాలు అవన్నీ కూడా మాకు ఇప్పటికే కాదు, మాకు ముందు కూడా చాలా ఉపయోగపడతాయి అవన్నీ. సో మేడం గారు సర్వీస్ నుంచి రిటైర్ అయ్యి తన రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా గడపాలని, ఆయురారోగ్యాలు దేవుడు తనకు ప్రసాదించాలని, మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి, మీ దగ్గర నేర్చుకున్నటువంటి ఈ మా వర్కింగ్ స్కిల్స్ కానీ ఇదే విధంగా మేము కంటిన్యూ చేసి మీరు మా వర్క్తో మా మధ్యలో ఉన్నారు అని చెప్పి అటు ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కానీ ఖచ్చితంగా తెలిసేలాగా మేము పనిచేస్తాం మేడం. మేము సబార్డినేట్స్ అయినా సరే ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని ఆ విధంగా ట్రీట్ చేయలేదు.
మాతో పాటు ఫ్రెండ్లీగా ఉండడం, మా అందరికంటే ముందే మీరే ఇనిషియేట్ తీసుకొని వర్క్ని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అందరినీ తగు మార్గంలో మీరు నడిపించి ఎన్నో కార్యక్రమాలను కానీ వాటన్నిటిని కూడా తమరు విజయవంతం చేసి మినిస్టీరియల్ స్టాఫ్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలాగా మీరు చేశారు. మీ సేవల్ని, మీ సలహాల్ని, సూచనల్ని మేము ఎప్పటికీ మరవలేం మేడం. మీ గురించి ఈ 4 వాక్యాలు చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఆఫీసర్ గురించి చెప్తున్నాము అన్నప్పుడు ఆ సంతోషం చెప్పలేంది. కాబట్టి మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా గడపాలని మనసారా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. 42 సంవత్సరాల సుదీర్ఘమైన కార్యనిర్వహణ చేసి పదవి విరమణ పొందుతున్న మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మేడం గారి గురించి చెప్పాలంటే మనసులో ఎప్పుడు ఉంటారు, నిష్కల్మషమైన ఉంటారు కదా, అలాంటి నిష్కల్మషమైన హృదయం కలిగి ఎప్పుడు చూసినా ఒక నూతన ఉత్సాహంతో పనిచేస్తూ, ఆ ఎనర్జీ ఎట్లా వచ్చేదో తెలియదు, ఎప్పుడు చూసినా ఆనందంతో, అది కూడా ఎట్లా నూతన ఉత్సాహం అంటే ఉత్సాహం ఏదో హైపర్ యాక్టివ్ కదా, ఆ హైపర్ యాక్టివ్లో ఒక హ్యాపీనెస్ తోటి పనిచేస్తూ కనిపించేది ఎప్పుడు. ఆ స్ట్రెంగ్త్ నిజంగా గాడ్స్ బ్లెస్సింగ్స్ మేడం గారికి. ఇంకొకటి క్వాలిటీ ఏం చూసానంటే మేడం గారు ఎప్పుడు అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక అంత మంచి హై పొజిషన్లో మినిస్టర్ స్టాఫ్లో ద బెస్ట్ పొజిషన్ ఇస్ ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఆ పొజిషన్కి రీచ్ అయినా నేను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని నాకు అహం అనేది లేకపోయేది. మేడం గారి దగ్గర ఫ్రెండ్లీ అప్రోచ్, మేడం గారి దగ్గర ఎంత ఈజీ యాక్సెస్ అంటే ఎల్ఐసిసి ఒక ఫ్రెండ్ తోటి వెళ్ళి మాట్లాడినంత అట్మాస్ఫియర్ ఉండేది అక్కడ మేడం గారి దగ్గర ఎప్పుడైనా. ఇంకా చెప్పాలి అంటే మేడం గారు కోపం గురించి అంటే ఏం చెప్పారు, కోపం వచ్చినప్పుడు దర్ అని చెప్పేసి అలా చెప్పేస్తుంది. కోపం అట్లా బస్ట్ అయిపోయేసి అంతే స్పీడ్గా కూల్ అయిపోయింది. ఎట్లా అంటే వీటిపైన బుడగ కూడా అది ఒక టైం పడుతుండొచ్చు వెళ్ళిపోవడానికి, కానీ అంతకన్నా స్పీడ్గా కోపం తగ్గిపోయింది. మళ్ళీ నార్మల్గా ఉండేసి మళ్ళీ హ్యాపీనెస్ తోటి అట్లా అందరినీ కలుపుకొని వెళ్ళి ఇంకొకటి కలుపుకొని పని చేసుకుని వెళ్ళిపోయేది. తల్లి స్థానంలో ఉండి అందరినీ ఎవ్వరికి ఇది అది డిఫరెన్స్ లేకుండా కలుపుకొని వెళ్ళిపోయి పని చేయించు. అది ఆ టెక్నిక్ కానీ ఆ ఆప్యాయత అనేది కానీ చాలా రేరెస్ట్ పర్సన్స్ దగ్గర ఉంటుంది. కానీ మేడం గారు ఒక రకంగా సర్వీస్ చేసి రిటైర్ అయిపోతుంది అనేది ఒకటి సంతోషంగా ఉన్నదని కూడా కాయిన్కి నెక్స్ట్ సైడ్ అన్నట్టుగా అంతే బాధ ఉంది. థ్యాంక్స్ మీరు. కానీ మీ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే మీ దగ్గర ఉన్న పేషెన్స్ని, మీ దగ్గర ఉన్న ఆ సాఫ్ట్నెస్ని ఎక్స్ప్రెస్ చేసేది ఎట్లయితే ఉంటుందో అది నిజంగా మీ నుంచి మేము నేర్చుకోవాలి. అది ఆ క్వాలిటీ చాలా మంచిది. లోపల నుంచి ఏమో చెప్పాలని ఉంది, కానీ ఏమి మాటలు రావట్లేదు. కానీ అమ్మా, ఆ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీపై, కుటుంబ సభ్యులపై, అందరిపై ఉంది. ఆ జ్యోతిస్వరూపుడి యొక్క ఆశీర్వాదంతో ఆరోగ్యాలతో ఉండి ఐశ్వర్యాలు కలిగి ఉండండి, సుఖంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. I'm happy and privileged to share few of my memories about Sudha Rani, my Chief Administrative Officer of Hyderabad City Police. Sudha is the
a different lady with lots of energy and enthusiasm, and the way she conducted herself and the way she worked is really exemplary. My association with Sudha is from 2010, where initially I met her in the PTC Amberpet, where she was working as superintendent, and there also I observed her that she was very active and obedient and very professional. Later on her promotion, when I was the unit officer as Principal Police Training College Warangal, she was posted as AVO, Administrative Officer, and there it was an association of more than 2 years, and she really performed well. Apart from that, the association continued, and I observed that she was not only just a professional, purely professional lady, but also a lady with human touch and love and affection, and also for her family. I've seen her run around for her family in times of the need, when there was sickness or pain in the family, and as a mother she also did her role really well in spite of the busy work in the schedule, and she always was on time for her work, and she never said it is late or it's not my work or whatever. That is how she really conducted herself and set a model to all her juniors in the administrative wing. And she was a great asset and help and a hand to depend upon even in my administration here as Joint CP Admin Hyderabad for more than 1.5 years. I'll be really missing her support. I'll be missing her sweet smile. In spite of all the heavy work and everything, she always had that beautiful smile on her face, and she did everything with enthusiasm. And it's a long service which she has put in, 42 years. All her energy, all her youth, and all her efforts for this department and also for her family. I only wish and pray that God will bless her with good health, happiness, and all the joy, and with all His choicest blessings. Sudha, wish you a very happy, healthy, and peaceful retired life. Thank you.